ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కంగ్రాట్స్ రా, ఇంత తొందరగా మీ మ్యారేజ్ ఫిక్స్ అవుతుందని మేము అస్సలు అనుకోలేదు. సరేరా, మీరిద్దరూ పక్క నుంచోండి, ఒక ఫోటో తీస్తా. ఏ అవసరం లేదు. ఏంటి చరణ్, ఏంటి అవసరం లేదంటావు? వీళ్ళందరూ మన ఫ్రెండ్సే కదా, వాళ్ళేదో సరదాగా అడుగుతుంటే తీసుకోవడానికి ఏంటి? మనం ఫోటో తీసుకుంటున్నాం, నువ్వు ఫోటో అలాగే పట్టుకో చెంటి. ఇంకా చాలు. అరే ఏంటి చరణ్ అంతలో చిరాకు పడుతున్నాడు? అది చిరాక్ కాదు, సిగ్గు. ఏంటే మీ ఇద్దరికి మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేశారా? నిజమేనా? నీకెందుకు? నిన్ను కాదు, ఆంటీని అడగాలి. ఆగండి ఆంటీ. ఏమైంది? నిజం చెప్పండి ఆంటీ. చరణ్ పల్లవీల పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టేశారంట కదా? చంటి స్వీట్లు పంచి మరీ అందరికీ చెప్తున్నాడు. మాట్లాడరేంటంటే నిజం చెప్పండి. నీ దగ్గర దాయాల్సిందేమీ లేదు భువన. ముహూర్తాలు పెట్టామన్నది నిజమే. అలా ఎలా పెడతారా ఆంటీ? చరణ్కి నాకు పెళ్లి చేస్తానని మాటిచ్చారు కదా. భువనా, నువ్వు టెన్షన్ పడుకు. ముహూర్తాలు పెట్టేస్తే పెళ్లి అయిపోయినట్టేనా? నువ్వు ఆ పక్షిత. నిశ్చితార్థం జరిగినప్పుడు కూడా ఆంటీ ఇదే మాట చెప్పారు, నిశ్చితార్థం జరిగితే పెళ్ళైపోయినట్టేనా అని. ఇప్పుడేమో ముహూర్తాలు పెట్టేశారు, ముహూర్తాలు పెట్టినప్పుడు కూడా పెళ్ళైపోయినట్టేనా అంటున్నారు. రేపు తాళి కూడా కట్టేస్తాడు, అప్పుడు కూడా ఇలాగే తాళి కడితే పెళ్ళైపోయినట్టేనా అంటారా? అది కాదు భువన. లేదా ఆంటీ, నాకు క్లారిటీ కావాలి. చరణ్కి నన్నిచ్చి పెళ్లి చేస్తా అన్నారు, ఆ మాట మీద నిలబడి పెళ్లి చేస్తాను అంటే ఓకే, లేదంటే ఇప్పుడే కాలేజ్ నుంచి వెళ్ళిపోతాను. అనవసరంగా ఆవేశపడద్దు భువన, చెప్తున్నాను కదా. ఎట్టి పరిస్థితుల్లో ఆ పెళ్లి జరగదు, ఎవ్వరూ జరిపించలేరు కూడా. మేడం 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 ఏంటి చంటి? స్వీట్ తీసుకోండి. దేనికి చంటి స్వీట్? అదే అన్నయ్యకి ఫ్రెండ్కి పెళ్లి ముహూర్తాలు పెట్టారు కదా, ఇంట్లోనే స్వీట్ పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు. అందుకే ఇప్పుడు కాలేజ్లో అందరికీ పంచుతున్నాను, మీకు కూడా ఇస్తున్నాను, తీసుకోండి తీసుకోండి. చంటి, వాళ్ళకి పెళ్లి ఫిక్స్ అయిందని మాకంటే ఎక్కువగా నువ్వే ఆనందపడిపోతున్నావు కదా. అవును మేడం, పల్లవే నాకు ఫ్రెండ్గా ఇక్కడ పరిచయం అయింది, ఫ్రెండ్గా తనేంటో తెలిసింది. తర్వాత వదినగా మా ఇంటిని మా అందరినీ ఎంత బాగా చూసుకుంటుందో నాకు తెలుసు. కంగ్రాచులేషన్స్ పల్లవి, మీ పెళ్లికి ఇంకా 1 మంతే టైం ఉంది. పెళ్లి సంగతి నేను బామ్మగారు చూసుకుంటాం. ఈ లోపల నువ్వు సింగింగ్ కాంపిటీషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే ఆ కాంపిటీషన్లో నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. నాకిప్పుడు ప్రాక్టికల్స్ ఉన్నాయి, ల్యాబ్కి వెళ్ళొస్తానమ్మా. సరే సరే అమ్మా. అసలు బుద్ధే లేదు. తనేం చేశాడని తననంటున్నావు? లేకపోతే చరణ్ పక్కన వాడెందుకు? స్పేస్ ఉంచొచ్చు కదా, నేనెళ్ళి జాయిన్ అవుతాను కదా.
ఫ్రెండు ఇలా రా. రేయ్, దాన్ని ఎందుకు పిలుస్తున్నావు? ఎక్స్పెరిమెంట్ చేయడానికి. మనం చేస్తున్నాం కదా. ఎక్స్పెరిమెంట్ మన ఇద్దరికంటే మీరిద్దరు చేస్తే చూసే వాళ్ళకి కలర్ఫుల్ గా ఉంటుంది. ఫ్రెండు దా నా బెంచ్ కి, నేను అటు వెళ్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్. థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దామా? ఏయ్, నువ్వు చరణ్తో కలిసి చేయటం ఏంటి? నేను చేస్తాను. హలో హలో ఆగాగు. నువ్వు బయటికి వెళ్ళి భజన చెయ్యి. స్టార్ట్ చేద్దామా? హే, ఏం చేస్తున్నావు? ఆ దీన్ని గోకడం అంటారు. నువ్వు ఇలా గోకావనుకో, నేను లాగి పెట్టి పీకుతాను. అప్పుడు సెట్ అయిపోతాం. ఆ యాసిడ్ ఎందుకు తీసావు? యాసిడ్ కాబట్టి. ఇవాళ నన్ను అవమానించింది. ఇప్పుడు నా కళ్ళ ముందే చరణ్తో సరసాలాడుతుంది. నేను చూస్తూ ఊరుకుంటానా? అయితే యాసిడ్ తీసి పల్లవి మొహం మీద వేస్తావా? నేనెందుకు చేస్తాను? అలా చేస్తే నన్ను లోపలేస్తారు. ఈ యాసిడ్ని అడ్డు పెట్టుకొని పల్లవి కారణంగా ల్యాబ్ మొత్తం కాలిపోయేలా చేస్తాను. అందరి ముందు దాన్ని దోషిని చేసి నిలబెడతాను.